Yeah. So in object oriented in OOPS concept, the next one is garbage collection feature in Java. So we are already discussed about this feature at the time of Java features. Java features discuss చేసినప్పుడు మనం చేసినవాడు ఏం చెప్తున్నాం అప్పుడు Java having an garbage collection feature, Java being an exception handling feature. Okay na, ఆ two features ఇప్పుడు one by one discuss చేద్దాం. Why we are using Java అని ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే, because it is one of the reason Java having the feature of garbage collection and exception handling. Okay? So first of all, let's go with what is an garbage collection. Normal గా గార్బేజ్ అంటే ఏంటండి? చెత్త, వేస్ట్. ఏం చేస్తారు? చెత్తని వేస్ట్ని ఇంట్లో తీసిపోయి బీరువాలో పెట్టి తాళం వేస్తారా? ఏం చేస్తారు? బయట పడేస్తారా? హౌస్ ఇట్ ఈస్ పాసిబుల్ త్రో ఇట్. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దాన్ని పడేయటానికి ట్రై చేస్తారు కదా. గార్బేజ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎన్ అన్యూజ్డ్. డస్ట్బిన్ లో ఏం పడేస్తామండి? ఇది యూజ్ అవ్వదు ఇంకా మనకి, లేకపోతే దాన్ని యూజ్ చేసేసిన ఇంకా అవసరం లేదు, ఇంకా నాకు ఫ్యూచర్ లో దీంతో అవసరం లేదు, ఇది యూజ్ అవ్వదు అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని గార్బేజ్ లోకి. మరి ఎక్కడ ఏముంటుంది సార్ జావా ప్రోగ్రామింగ్ లో? జావాలో మరి గార్బేజ్ ఉంటుందా? జావాలో చెత్త ఉంటుందా? ఉంటే దాన్ని ఎలా పడే. ఓకేనా. సో ఇక్కడ గార్బేజ్ అంటే మీనింగ్ ఏంటంటే అన్యూజ్డ్ మెమరీ. ఓకే అండి, అన్యూజ్డ్ మెమరీ ఏదైతే ఉందో ఆ అన్యూజ్డ్ మెమరీని గార్బేజ్ అంటారు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అన్న. 10 అనే వేరియబుల్ కి మెమరీని ఎల్కేజ్ చేస్తుందా లేదా? ఎంత ఎల్కేజ్ చేసింది? ఒక 2 KB ఎల్కేజ్ చేసింది అనుకోండి. లెట్స్ అజ్యూమ్ ఈ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు 20. వాట్ ఇస్ ద మెమరీ? 2 KB. ఓకేనా. ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. మరి సమ్ అనే వేరియబుల్ కూడా మెమరీని ఎల్కేజ్ చేయాలి కదా. దీనికి ఒక 4 KB మెమరీని ఎల్కేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇందులో వేస్ట్ అయ్యే మెమరీ ఏమైనా ఉందా? అంత యూజ్డ్ మెమరీ అయినా? యూజ్డ్ మెమరీయే కదా. ఇక్కడ ఏని యూజ్ చేస్తున్నాం మనం, బిని కూడా యూజ్ చేస్తాం. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఐఎమ్ డిక్లేర్ వన్ మోర్ వేరియబుల్ ఇంట్ సి ఈజ్ ఈక్వల్స్ టు 30. మరి ఎప్పుడైతే మనం వేరియబుల్ ని డిక్లేర్ చేసి వాల్యూని ఇనిషియలైజ్ చేసినో ఇమీడియట్ గా మెమరీ ఎలకేట్ అవుతుందా లేదా? ఇప్పుడు చూడండి, ఈ స్టేట్మెంట్ లో మీకు ఎక్కడైనా సి అనే వేరియబుల్ యూజ్ ఉందా? యూజ్ ఉందా లేదా? మరి ఇప్పుడు ఈ 2 KB మెమరీ ఏదైతే ఉందో సికి మనం ఎలకేట్ చేసిన 2 KB మెమరీ అది యూజ్డా అన్యూజ్డా? యూజ్డా అన్యూజ్డ్ అండి? అన్యూజ్డ్ కదా. మరి ఆ అన్యూజ్డ్ మెమరీని మనం ఫ్రీ చేయాలా లేదా? ఇప్పుడు ఈ మెమరీని మనం ఏం చేయాలి? ఫ్రీ చేయాలి. ఫ్రీ చేయటం అంటే ఏంటి? మళ్ళీ మనకి ఏదైతే అవసరం లేదో దాన్ని మనం ఏం చేయాలి? రిట్రీవ్ చేసుకోవాలి, మళ్ళీ దాన్ని బ్యాక్ తెచ్చుకోవాలి. ఓకేనా. సో ఈ అన్యూజ్డ్ మెమరీ ఏదైతే ఉందో దీన్ని మనం జావాలో గార్బేజ్ అంటాం. ఈ గార్బేజ్ ని ఏం చేయాలండి? కలెక్ట్ చేయాలి. వాడు కనుక ఏమంటారు, ఆ సంచి పట్టుకొని ఎక్కడెక్కడ చెత్త ఉందని మొత్తం ఎతికి జల్లెడ పెట్టినట్టు ఇక్కడ కూడా మన ప్రోగ్రామ్ లో ఆర్ మనం రాసిన కోడ్ లో మనం రాసిన ఎల్ఓసిలో ఏదైతే అన్యూజ్డ్ మెమరీ ఉందో ఆ అన్యూజ్డ్ మెమరీని మనం ఐడెంటిఫై చేయాలి. ఓకేనా. మీకు ఇంతకు ముందు కూడా నేను ప్రోగ్రామింగ్ లో కూడా చూపించాను. ఎక్లిప్స్ లో మీరు ఏదైనా ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసి దాన్ని యూజ్ చేయకపోతే ఇమీడియట్ గా మీకు వార్నింగ్ వస్తుంది. వస్తుందా? చూసారా ఎప్పుడన్నా? ఏం వార్నింగ్ వస్తుంది? యు ఆర్ డిక్లేర్డ్ an వేరియబుల్ బట్ యు ఆర్ నాట్ యూజింగ్. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ యూజ్ ఇట్, అదర్వైజ్ రిమూవ్ ఇట్. అదర్వైజ్
చూడండి ఇక్కడ ఏమి వార్నింగ్స్ వస్తున్నాయి. ఏకు వార్నింగ్ ఉందా, బికి ఉందా, సికి ఉందా, దేనికి ఉంది? ఓన్లీ సికి. ఏ వార్నింగ్ ఉందో చూడండి. ద వాల్యూ ఆఫ్ ద లోకల్ వేరియబుల్ సి ఈజ్ నాట్ యూజ్డ్. The value of the local variable C is not used. 5 quick fixes available. Remove C and all assignments. Remove C, keep assignments with side effects. Add some configure problems. అరే బాబు, నువ్వు ఇక్కడ సి అనే వేరియబుల్ ని డిక్లేర్ చేసినావు, నేను దానికి మెమరీని అలొకేట్ చేసా, కానీ నువ్వు ఈ సి అనే వేరియబుల్ ని యూజ్ చేసుకోవట్లేదు. ఓకేనా? ఈ సి అనే వేరియబుల్ ని యూజ్ పెట్టుకోవట్లేదు. దీనికి సొల్యూషన్ ఏంటి? కావాలంటే దాన్ని యూజ్ చేసుకో. పోయిందా లేదా? అవసరం లేదా? అవసరం లేదా? ఏం చేయాలి? ఓకేనా? నార్మల్ గా ఈ వర్క్స్ అన్ని కూడా సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఎవరు చేస్తారు సార్? నాట్ ఓన్లీ ఈ గార్బేజ్ కలెక్షన్ ని మెమరీ డీఎలకేషన్ అంటారు. ఏం చేస్తారు? డిఎల్. మరి డీఎలకేషన్ చేయాలంటే ముందు ఎలకేషన్ ఉండాలి కదా, ఎలకేట్ చేస్తేనే కదా డీఎలకేట్ చేసేది. సో మెమరీ ఎలకేషన్ అండ్ డీఎలకేషన్ ఇన్ సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పర్ఫార్మింగ్ బై యూజింగ్ పాయింటర్స్. ఎలా పర్ఫార్మ్ చేస్తామండి? పాయింటర్స్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసుకొని పర్ఫార్మ్ చేస్తాం. ఎక్కడ? సి ప్లస్ ప్లస్ లో. జావా డస్ నాట్ సపోర్ట్ సి అండ్ పాయింటర్స్ కాన్సెప్ట్. జావా అనేది పాయింటర్స్ కాన్సెప్ట్ కి సపోర్ట్ చేయదు. బికాస్ ఆఫ్ ద సెక్యూరిటీ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి ఇక్కడ ఈ పాయింటర్స్ కాన్సెప్ట్ ని యూజ్ చేసి మెమరీ ఎలికేషన్ డీఎలికేట్ చేస్తామని చెప్తున్నాం కదా. ఎవరు చేస్తారు సార్? ఎవరు చేస్తారు? ప్రోగ్రామర్ ఆర్ డెవలపర్. ప్రోగ్రామర్ కానీ డెవలపర్ కానీ ఎలా చేయాలి సార్? ఎలా చేయాలండి? మాన్యువల్ గా చేసుకోవాలి. ఎలా చేయాలి? మాన్యువల్. మీరు ఎప్పుడైనా సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ లో అబ్జర్వ్ చేస్తే అడ్రస్ ఆఫ్ ఏ అనే వేరియబుల్ ని డిక్లేర్ చేసి దాంట్లో డైనమిక్ ఇన్పుట్ ఇవ్వాలంటే అడ్రస్ ఆఫ్ ఏ అని రాస్తాం. స్కాన్ ఎఫ్ స్టేట్మెంట్ ఏం రాస్తాం అంటే చూడండి, స్కాన్ ఎఫ్ ఇన్వర్టెడ్ కామాస్ పర్సంటేజ్ ఆఫ్ డి కామా అడ్రస్ ఆఫ్ ఏ అని రాస్తాం. ఓకేనా? ఇప్పుడు మీరు ఏదైతే వాల్యూ ఇచ్చారో 10 వాల్యూ ఇచ్చారు అనుకోండి, 10 వాల్యూ ఇచ్చారు. ఇప్పుడు ఈ 10 వాల్యూ అనేది ఎక్కడ స్టోర్ అవ్వాలి? ఈ ఏ అనే వేరియబుల్ యొక్క మెమరీ లొకేషన్ లో స్టోర్ అవ్వాలి. ఎక్కడ స్టోర్ అవ్వాలండి? ఏ అనే వేరియబుల్ యొక్క మెమరీ లొకేషన్ లో స్టోర్. ఆ మెమరీ లొకేషన్ లో స్టోర్ అవ్వాలంటే ఈ వేరియబుల్ కి మెమరీని ఎలికేట్ చేయాలి కదా. ఆ ఎలికేషన్ అనేది మనమే చేసుకుంటాం. మాన్యువల్ ఏం చేస్తాం? మనమే చేసుకుంటాం. బట్ జావాలో మాన్యువల్ గా మనం మెమరీ ఎలికేట్ చేయాల్సిన అవసరం లేదు. మరి సి ప్లస్ ప్లస్ లో ఇది మెమరీ ఎలికేషన్ అన్నారు కదా సార్. వాట్ అబౌట్ డీఎలికేషన్? డీఎలికేషన్ కూడా మనమే చేసుకుంటాం. దానికి ఏమంటారు? సమ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఎలాక్ అంటారు. ఎలాక్ ఫంక్షన్, ఎలాక్ ఫంక్షన్, ఎలాక్ ఫంక్షన్, రీఎలికేషన్, ఎలికేషన్, ఫ్రీ ఫంక్షన్. ఇవన్నీ మెథడ్స్. ఈ మెథడ్స్ ని యూజ్ చేసుకొని మనం వేరియబుల్ కి మెమరీని డీఎలికేట్ చేసుకోవచ్చు. ఎలికేట్ డీఎలికేట్ రెండు చేసుకోవచ్చు. ఎవరు చేస్తారు సార్? డెవలపర్ ఆర్ ప్రోగ్రామర్ మాన్యువల్ గా చేసుకోవాలి. వాడికి అది ఒక ఎక్స్ట్రా వర్క్. నువ్వే మెమరీని ఎలికేట్ చేసుకోవాలి, నువ్వే ఏం చేసుకోవాలి? డీఎలికేట్ కూడా చేసుకోవాలి. But in the Java, there is no need to memory allocation and deallocation manually, because in the Java having one of the feature that is garbage collection. Garbage collection is one of the default feature of the Java. గార్బేజ్ కలెక్షన్ అనేది డిఫాల్ట్ ఫీచర్. ఎక్కడ ఉంటుంది సార్ ఈ డిఫాల్ట్ ఫీచర్ అనేది? అంటే ఆటోమేటిక్ గా మీరు ఎప్పుడైతే జేడీకేని ఇన్స్టలేషన్ చేసుకుంటారో ఆ జేడీకే తో పాటు అందులోనే ఉంటది గార్బేజ్ కలెక్షన్ అనే ఫీచర్. ఈ ఫీచర్ ఏం చేస్తుంది? మీరు ఎప్పుడైతే వాల్యూ ఇస్తున్నారో మెమరీని అలొకేట్ చేసుకుంటుంది. ఎప్పుడైతే అది అవసరం లేదో ఆటోమేటిక్ ఏం చేసుకుంటూ పోతుంది? డీఅలొకేట్ చేసుకుంటూ పోతాం. ఆటోమేటిక్ ఏం చేస్తుంది? డీఅలొకేట్ చేసుకుంటూ పోతాం.
ఎక్కడైతే మనకి మన స్ట్రింగ్ కాన్సెప్ట్ లో చెప్పిన స్ట్రింగ్ పూల్ అని, ఎప్పుడైతే మనం సేమ్ వేరియబుల్లో సేమ్ వాల్యూని డూప్లికేట్ వేరియబుల్లో స్టోర్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ వాల్యూ ఇంతకు ముందు ఉందా లేదా అని చెక్ చేసుకొని, ఒకవేళ ఉంటేనేమో దాని యొక్క రెఫరెన్స్ ని యూజ్ చేస్తుంది, లేకపోతేనే న్యూ వేరియబుల్ ని క్రియేట్ చేస్తుంది. హీప్ మెమరీ అంటారు. అది కూడా గార్బేజ్ కలెక్షనే మేనేజ్ చేసుకుంటుంది. సో ఈ మెమరీ మేనేజ్మెంట్ మొత్తం కూడా ఎవరు చూసుకుంటారండి? గార్బేజ్ కలెక్షన్ అనే ఫీచర్ చూసుకుంటారు. అదేనా? మళ్ళీ ఒకసారి చెప్పండి. వాట్ ఈజ్ ఎన్ గార్బేజ్ కలెక్షన్? మెమరీ ఎలికేషన్ అండ్ డీఎలికేషన్ ఫీచర్ ఇన్ ద జావా. జావాలో మెమరీ ఎలికేషన్ డీఎలికేషన్ రెండు కూడా ఎవరు చూసుకుంటారు? గార్బేజ్ కలెక్షన్ అనే ఫీచర్ తీసుకుంటది. మరి ఎలా చేయాలి సార్ మెమరీ ఎలికేషన్ డీఎలికేషన్ ఎలా చేయాలి అంటే, అది మనం యాజ్ ఏ డెవలపర్ యాజ్ ఏ ప్రోగ్రామర్ గా మనం పర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇట్ ఈస్ అన్ ఇన్బిల్ట్ ఫీచర్ ఆఫ్ ద జేడీకే. జేడీకేలో అది ఇన్బిల్ట్ ఫీచర్ ఏం చేస్తుంది? ఆటోమేటిక్ అదే పర్ఫామ్ చేసుకుంటూ పోతా ఉంటది. ఓకేనా? చూడండి, డెడ్ ఆబ్జెక్ట్స్ అంటారు. నువ్వు ఒక ఆబ్జెక్ట్ ని డిక్లేర్ చేసినావు, కానీ ఆబ్జెక్ట్ యూజ్ చేయట్లేదు. ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసినావు, ఆ వేరియబుల్ యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ఇక్కడ సి ని ఏమని కాల్ చేస్తామంటే డెడ్ వేరియబుల్ అని కాల్ చేస్తాం. డెడ్ ఆబ్జెక్ట్ ఆర్ డెడ్ వేరియబుల్ ఆర్ గార్బేజ్ ఇన్ జావా అంటారు. అదేనా? గార్బేజ్ అంటే ఏంటి? అన్యూజ్డ్. ఇప్పుడు ఇక్కడ సి అనేది యూజ్డా అన్యూజ్డా? ఈ అన్యూజ్డ్ నే మనం జావాలో గార్బేజ్ అంటారు. ఈ గార్బేజ్ ని ఏం చేయాలి? ఆటోమేటిక్ గా డీఅలికేట్ చేసుకోవాలి. ఓకేనా? Garbage collection in Java is the process of automatically freeing in heap memory by deleting unused objects that are no longer accessible in the program. Garbage collection is a process which is performed for memory management. ఎందుకు చేస్తామంటే ఈ ఫీచర్ ని మెమరీ మేనేజ్మెంట్ లో ఏముంటది? మెమరీ ఎలికేషన్ మెమరీ డీఎలికేషన్ ఉంటుంది. ఎలికేట్ చేయటం డీఎలికేట్ చేయటాన్ని మెమరీ మేనేజ్మెంట్ అంటారు. It is used for reclaiming the runtime unused objects. In other simple words, the process of automatic reclamation of runtime unused memory is known as garbage collection. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది మన స్టాటిక్ మెథడ్ కాబట్టి ముందే వాల్యూస్ వచ్చినాయి, ముందే రన్ చేసుకున్నాం. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ మీరు డైనమిక్ మెథడ్ లో తీసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక వాల్యూ ఇస్తున్నా కదా, హాల్ టికెట్ నెంబర్. ఇప్పుడు నేను ఇక్కడ 100 ఇస్తే 100కి మెమరీని అలొకేట్ చేయాలా లేదా? ఎవరు చేస్తారు? అదే చేస్తుంది. కంపైలర్ లో ఉన్న గార్బేజ్ కలెక్షన్ అనే ఫీచర్ అలొకేట్ చేస్తుంది. ఇది ఎప్పుడైతే ఇప్పుడు ఎంత మెమరీని ఆక్యుపై చేసింది? ఫర్ ఎగ్జాంపుల్ 1 KB మెమరీని ఆక్యుపై చేసింది అనుకోండి. ఇప్పుడు 1 KB మెమరీ దీనికి అలొకేట్ చేసినట్టే కదా. ఎప్పుడైతే నేను ఈ ప్రోగ్రామ్ ని రీఫ్రెష్ చేస్తున్నానో ఇప్పుడు ఈ 100 ఉందా లేదా? మరి ఈ 100 లేనప్పుడు ఈ 1 KB మెమరీ ఉంటుందా ఉండదా? సో ఇప్పుడు అలొకేట్ చేసింది, మళ్ళీ ఇమీడియట్ గా ఏం చేస్తుంది? డీఅలొకేట్ చేస్తుంది. మళ్ళీ ఏం చేస్తుందంటే డిఎల్. సో రన్ టైమ్ లో అలొకేషన్ డీఅలొకేషన్ ప్రాసెస్ మొత్తం కూడా ఎవరు చూసుకుంటారు సార్ అంటే గార్బేజ్ కలెక్షన్. An object that cannot be used in the future by the running program is known as garbage in Java. It is also known as dead object or unused object. ఇప్పుడు h1 అనే ఆబ్జెక్ట్ h2 క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. h1 అనే ఆబ్జెక్ట్ ని h2 అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకున్నాం. సేమ్ క్లాస్ కదా h1 h2, క్లాస్ నేమ్ సేమ్ ఉన్నాయి కదా. మరి సేమ్ క్లాస్ ఒక ఆబ్జెక్ట్ సరిపోతే రెండు కావాలా? ఒకటి చాలు కదా. అదే ఆబ్జెక్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు? నెంబర్ ఆఫ్ మెథడ్స్ ని కాల్ చేసుకోవచ్చు కదా. మరి నువ్వు ఇప్పుడు రెండో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినట్టు ఇది వేస్ట్ అవునా కదా. ఎప్పుడైతే నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ఇమీడియట్ గా దాన్ని మెమరీ అలొకేట్ చేస్తుంది కదా. ఆ అలొకేట్ చేసిన మెమరీ ఏదైతే ఉందో దాన్ని వేస్ట్ మెమరీ అంటారు. h1 h2 అలా సేమ్ క్లాస్. సో ఎప్పుడైతే మన గార్బేజ్ కలెక్షన్ ఫీచర్ వచ్చిందో, ఈ గార్బేజ్ కలెక్షన్ అనేది ఒకసారి మెమరీ అలొకేట్ చేసి రెండోసారి దాన్ని ఏం చేస్తుంది? క్లోజ్ చేస్తుంది, స్టాప్ చేస్తుంది. అది h1 అయినా క్లోజ్ చేయండి, h2 అయినా క్లోజ్ చేయండి. ఏదైనా ఒకటే యూజ్ లోకి వస్తుంది, ఒకటే క్లోజ్ అయిపోతుంది. In C++, a programmer is responsible for both the creation and destruction of the objects. మాన్యువల్గా యాక్చువల్గా అసలు మనకి C++ లో ఆబ్జెక్ట్స్ ఉండవండి, వేరియబుల్స్ ఉంటాయి. జావాలో మాత్రమే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో మాత్రమే మనకి ఆబ్జెక్ట్స్ ఉంటాయి. C++ లో ఇంట్రడక్షన్ ఉంటుంది, సిలో అసలు ఉండవు, జావాలో మాత్రం ఆబ్జెక్ట్స్ ఉంటాయి.
మరి ఇక్కడ మెమరీ అలికేషన్ డీఅలికేషన్ దేనికి సార్ అంటే వేరియబుల్స్ కి అలికేట్ చేయాలి కదా. యూజువల్లీ ప్రోగ్రామర్ నెగ్లెక్ట్స్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ యూస్లెస్ ఆబ్జెక్ట్స్. అదే నీకు మాన్యువల్ గా ఇచ్చినప్పుడు నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి ఉందండి, సికి అలికేట్ చేయి, నేను మాన్యువల్ చేయమంటే ఏం చేస్తావు, నువ్వు దీన్ని నెగ్లెక్ట్ చేస్తావు. అవసరమైనప్పుడు అయితే అలికేట్ చేసుకుంటావు, బాగానే ఉంది. అవసరం లేనప్పుడు దీన్ని మనం వాంటెడ్ పోయి డిలీట్ చేస్తాము, మనం చేయం కదా. ఇప్పుడు ఇది కూడా మనకి ఇమ్మీడియట్ గా ఎఫెక్ట్ చూపేది, ఇన్ ఫ్యూచర్ లో చూపిస్తుంది. సో నార్మల్లీ ప్రోగ్రామర్ విల్ నెగ్లెక్ట్, చూడండి, ప్రోగ్రామర్ నెగ్లెక్ట్స్ ద డిస్ట్రక్షన్ అంటే రిమూవ్ చేసేయటం useless objects. Due to this negligence, at certain point, sufficient memory may not be available to create a new object. నువ్వు ఇలా వీటిని నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతా ఉంటే ఇప్పుడు నీకు ఎలాంటి ప్రాబ్లం చూపించదండి ఇన్ ఫ్యూచర్. చూడండి, ఎట్ ద సర్టెన్ పాయింట్, ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత మనకి మెమరీ అనేది అవైలబుల్ ఉంటుంది. సో అండ్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ విల్ టర్మినేట్ abnormally, causing the what is exception, it will shows out of memory exception. మనకి ఎక్సెప్షన్ లో వస్తుందండి అవుట్ ఆఫ్ మెమరీ ఎక్సెప్షన్. మీరు ఒక 500 MB ఉన్న ఫైల్ ని డౌన్లోడ్ చేస్తున్నారు మీ సిస్టమ్ లోనో ఫోన్ లోనో, మీ సిస్టమ్ లో 300 MB మెమరీ అవైలబుల్ ఉంది. ఫోన్ వీడియో డౌన్లోడ్ అవుతుందా, ఇది చూపిస్తుంది అవుట్ ఆఫ్ మెమరీ ఎక్సెప్షన్ చూపిస్తుంది. ఓకేనా, ఆ ఎక్సెప్షన్ ని రావద్దు అంటే ఏదైతే ఫస్ట్ అన్యూజ్డ్ ఉందో ఆ అన్యూజ్డ్ రిమూవ్ చేసేయాలి. ఏం అన్యూజ్డ్ లేదు సార్, అంతా యూజ్డ్ ఉందంటే మెమరీని ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మీ ప్రోగ్రామ్ మీ ఫోన్ ఓపెన్ చేసి చూసుకోండి, మీ ఫోన్ లో ఎంత అన్యూజ్డ్ మెమరీ ఉంటుందో. ఉండదా? నార్మల్ గా ఎక్కువ చేతంతా వాట్సాప్ నుంచి వస్తుంది, అవునా? ఎవడెవడో ఏదేదో కూడా వేస్తా ఉంటాడు, మనం వాంటెడ్ ఇది అవసరం లేదు డిలీట్ కొట్టం కదా. వచ్చినప్పుడు దాన్ని చూస్తూ వదిలేస్తాం. అలా చూసుకుంటూ పోతే కొన్ని రోజుల తర్వాత మెమరీ ఫుల్ అవుతుంది. అర్థమైందా? అదే మనం బై డిఫాల్ట్ గా ఆటోమేటిక్, మనకి వాట్సాప్ లో కూడా ఫీచర్ ఉంటుంది తెలుసా, ఆటోమేటిక్ డౌన్లోడ్ ఉంటుంది, మాన్యువల్ డౌన్లోడ్ ఉంటుంది. ఆటోమేటిక్ అంటే నువ్వు ఆన్ చేయంలో అన్ని డౌన్లోడ్ అయిపోతాయి, ఇమేజెస్ వీడియోస్. అదే మాన్యువల్ అంటే నీకు ఏది కావాలో దాని మీద క్లిక్ చేస్తేనే డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా, సేవ్ ఇన్ గ్యాలరీ ఆర్ నాట్ సేవ్ ఇన్ గ్యాలరీ అనే ఆప్షన్స్ కూడా ఉంటాయి. నువ్వు సేవ్ ఇన్ గ్యాలరీ అంటే వచ్చిందల్లా నీ ఫోన్ లో సేవ్ అవుతుంది. సేవ్ నాట్ సేవ్ ఇన్ గ్యాలరీ అంటే వాట్సాప్ లో మాత్రమే ఉంటుంది, నీ ఫోన్ లో చూపించదు. నువ్వు ఎప్పుడైతే వాట్సాప్ లో రిమూవ్ చేసినావు ఆటోమేటిక్ పోతాయి. అదే నువ్వు గ్యాలరీలో సేవ్ చేసుకుంటే వాట్సాప్ లో పోయినా కూడా నీ ఫోన్ లో ఉంటాయి. ఓకేనా, సో అలా మనకి బై డిఫాల్ట్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. మనం ఫోన్ లో ఎలాగైతే లేకపోతే ల్యాప్టాప్ లో ఎలాగైతే ఈ ఫీచర్స్ ని ఎనేబుల్ డిజేబుల్ చేసుకోవటం వల్ల మెమరీ మేనేజ్మెంట్ అనేది ఎఫెక్టివ్ చేస్తామో, అలాగే మనకి జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కూడా ఈ గార్బేజ్ కలెక్షన్ అనేది ఏం చేస్తుంది, మెమరీ మేనేజ్మెంట్ చేస్తుంది. క్లియర్? It makes Java memory efficient because the garbage collector removes the unreferenced objects from heap memory. It is automatically done by the garbage collector, a part of JVM. So we do not need to extra effort. మనం ఎలాంటి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టుకొని మనం దీన్ని పర్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు మాన్యువల్ గా. సో జేడీకీలో JVM లో ఆటోమేటిక్ గా గార్బేజ్ కలెక్షన్ అనే ఫీచర్ ఉంటుంది. ఆ ఫీచరే మెమరీ అలికేషన్ డీఅలికేషన్ ని ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి, ఫ్రీక్వెంట్ గా ఇంటర్వ్యూలో అడుగుతా ఉంటాడు, వాట్ ఈస్ ద ఫీచర్ ఆఫ్ గార్బేజ్ కలెక్షన్ ఇన్ జావా అంటాడు. ఎనీ క్వశ్చన్స్?